శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడిని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఖండించారు. ఈ దాడికి ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యత వహించాలన్నారు. వైసీపీకి వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేక అక్కసుతో తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని మాజీ మంత్రి ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలన్న తమ పార్టీ అధినేత మాటలు గుర్తుంచుకొని సంయమనం పాటిస్తున్నామని మాజీ మంత్రి అన్నారు. మీరు ఏదైనా మాట్లాడితే మేము ఊరికే ఉంటామని నేను ఒకే మాట అడుగుతున్నాను బాలకృష్ణ గారిని. బాలకృష్ణ గారు, మీరు కూడా థర్డ్ టైం ఎమ్మెల్యే, 3 times ఎమ్మెల్యే అయినారండి. ప్రతి ఒక్క కౌంటర్ కి పాలిటిక్స్ లో ప్లాట్ఫామ్ ఉంటుంది, ఒక సోషల్ మీడియా ఉంటుంది, ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది, ప్రెస్ అడ్రస్ ఉంటుంది. ట్విట్టర్ హ్యాండిల్ చేయండి, ఇన్స్టా హ్యాండిల్ చేయండి, ఫేస్బుక్ హ్యాండిల్ చేసుకోండి. దీని ద్వారా మీరు మెసేజ్ చేయడానికి మీరు ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ మీరైతే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా వాక్యం మాట్లాడొచ్చు, మీరు సైకో గారు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అయితే మనలో నీతి నిజాయితీగా ఏముంది? అది ఒక డెవలప్మెంట్ కి పాల్పడండి బాలకృష్ణ గారు. మీరు దయచేసి డెవలప్మెంట్ చేయండి హిందూపురం అని అడిగితే ఈరోజు టీడీపీ బృందాలని వచ్చి వాళ్ళందరూ వచ్చి మన పైన దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని ఇట్లే ఇడిచిపెట్టే లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ లో అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉందా లేదో అనేది $1 million క్వశ్చన్ అయితే ఉంది. ఈ రోజు ఒకటే మాట అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని. మీరు డెమోక్రసీ ఇస్ ఫార్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ టు ద పీపుల్ అన్నారు. ఈ రోజు పార్టీ ఆఫీస్ పైన మీరు వస్తున్నారంటే రేపు నిజంగా ఉమెన్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది, చిల్డ్రన్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది, మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది చెప్పండి? వాళ్ళందరి పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డెఫినెట్ గా మేము పోరాడతాం. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి రోడ్డు పైన ఆపి రీటైన్ చేస్తే అసలు ఉద్యమం ఆగుతుంది అని పోలీస్ డిపార్ట్మెంట్ గానీ అధికార యంత్రాంగం అనుకుంటే మీరు భ్రమలో ఉన్నారు.